జై శ్రీమన్నారాయణ. అభిషేకం ప్రారంభిస్తున్నాను. అంటే అభిషేకం చేసుకుంటూ అమ్మ కథ చెప్పడానికి ట్రై చేస్తాను. 2 పనులు ఒకేసారి చేయగలనో లేదో చూస్తాను. ఏమైనా నేను పొరపాటుగా చేస్తే క్షమించండి. జై శ్రీమన్నారాయణ. ఫస్ట్ కొబ్బరి నేను తీసుకొని రాద్దాం స్వామి అమ్మకు. కథ స్టార్ట్ చేస్తున్నాను. మనకి వైష్ణవ సంప్రదాయంలో మొత్తం 12 మంది ఆళ్వార్లు ఉంటారు. వారిలో పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్. పెరియ అంటే తమిళంలో పెద్ద అని పెరియాళ్వార్ ఉంటారు. వారిలో ఆ పెరియాళ్వారుకి విష్ణు చిత్తులు అని కూడా పేరుంది. అంటే విష్ణు చిత్తులు అంటే విష్ణువుని చిత్తం అంటే మనసు కదా, మనసులో సదా నిలుపుకొని సదా విష్ణు ధ్యానం చేసేవారు అని అర్థం. ఆ విష్ణు చిత్తులు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు అనే ఊరిలో వారు నివాసం ఉండేవారు. ఆ విల్లిపుత్తూరు అనే ఊరిలో వటపత్రసాయి పెరుమాళ్ అనే కోయిల్ ఉంది. ఆ కోయిల్కి వారు పూలమాలలు సమర్పించేవారు అన్నమాట. అంటే పూలమాలలు సమర్పించాలంటే చాలా పూల తోట ఉండాలి కదా. రోజు తులసి మాలలు, పూలమాలలు సమర్పించేవారు. తులసి వనం, పూలవనం పెంచుతూ ఉండేవారు. ఆ మాలలు, తులసి మాలలు విష్ణు నామం జపించుకుంటూ, తులసి మాలలు కట్టుకుంటూ, తులసి మొక్కల్ని పెంచుకుంటూ, రకరకాల రోజా పువ్వులు మాల, కదంబ మాల, అన్ని రకాల పూలు కలిసిన మాల, రకరకాల పూలమాలలు అన్నీ కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉండేవారు విష్ణు చిత్తులు. ఎవరికి? వటపత్రసాయికి. అలా వారు ఒక రోజున ఆ తులసి వనంలో పూలమాలలు పూలు కోసుకుందామని వెళ్ళి తులసి మొక్కలకి గుప్పి తవ్వటం అంటారు కదా, అలా తవ్వుతుంటే వారికి ఒక చిన్న పాప ఏడుపు వినిపిస్తుంది అనమాట. చిన్న పిల్ల ఏడుపు వినిపిస్తుంది. ఏంటి ఇక్కడ ఎక్కడో పిల్లలు ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది అని చెప్పి వారు అక్కడికి వెళ్ళి చూస్తే ఒక చిన్న పాప ఏడుస్తూ కనిపిస్తుంది. వారు చుట్టుపక్కలంతా చూస్తారు, ఎవరైనా ఉన్నారేమో ఈ పిల్లకి సంబంధించిన వారని. కానీ అక్కడ ఎవరూ కనిపించరు. పాప ఏమో ముద్దులు మూట కడతా ఉంది. సరే అని చెప్పి ఆ పాపని ఇంటికి తీసుకొచ్చి వారు పెంచుకోవటం స్టార్ట్ చేస్తారు. అంటే అమ్మ అయోనిజ అనమాట. గర్భావాసం చేసి జన్మించింది కాదు ఆండాళ్ళ తల్లి. వారికి పెరియాళ్వార్ విష్ణు చిత్తులకి తులసీవనంలో లభిస్తుంది అమ్మ. స్వామి చేసే పని ఏంటి? మాలలు కట్టడం కదా. అందుకే ఆ పాపకి కోదై, తమిళ్లో కోదై అంటే మాల అని అర్థం. ఆ కోదై అని పేరు పెట్టుకొని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు అమ్మని. ఆ కోదై అనే పేరే జనం నోళ్ళల్లో పడి అలా పిలుస్తే కోదై కోదై అని గోదా అయిందనమాట. అలా పిలుస్తూ అమ్మని పెంచుకుంటూ ఉంటారు స్వామి. చిన్నప్పటి నుంచే ఇంట్లో ఏది చేస్తే పిల్లలకు కూడా అదే వస్తుంది కదా. పెరియాళ్వారు ఎప్పుడు విష్ణు ధ్యానం చేసుకుంటూ స్వామి నామాన్ని తలుచుకుంటూ స్వామి కథలు చెప్పుకుంటూ అలా పెంచుతుంటే అమ్మ కూడా అలాగే ఆ విష్ణు చిత్తుల పెంపకంలో చక్కగా స్వామి మీద భక్తిని, ప్రేమని అలవర్చుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అమ్మ ఇంకా చిన్నప్పటి నుంచి అమ్మకి కథలన్నీ చెప్పారు కదా. ఇంకా కన్నయ్య అంటే చాలా ప్రేమ అమ్మకి. అయితే వీరేం చేసేవారు? రోజు పూల మాలలు కట్టి ఒక బుట్టలో ఉంచి అవి తీసుకెళ్ళి వటపత్రసాయి కోవెల్లో సమర్పించేవారు వటపత్రసాయికి. అలా సమర్పిస్తుంటే అమ్మ ఏం చేసింది? పూలలు మాలలు అన్నీ అక్కడ పెట్టి బుట్టలో పెట్టినప్పుడు అవి వేసుకొని చూసేదనమాట. అంటే అప్పట్లో అద్దాలు ఉండేవి కాదు కదా. అక్కడ పెరట్లో ఒక నుయ్యి ఉంటే మాల ధరించి ఆ నూతిలోకి వెళ్ళి తన ప్రతిబింబాన్ని చూసుకునేది. అంటే కన్నయ్యకి మాల వేస్తే అందంగా ఉంటుందా ఉండదా, బాగుంటుందా, ఇది వేసుకుంటే కన్నయ్య ఎలా ఉంటాడు, ఇట్లా వాటితో వేసుకొని అప్పుడు మళ్ళీ ఏమీ తెలియనట్టు పుట్లో పెట్టేసేది.
ఆ అమ్మ ధరించిన మాలల్ని స్వామికి తీసుకెళ్ళి సమర్పించేవారు. అలా సమర్పిస్తుంటే వారికి ఒక రోజున ఒక తల వెంట్రుక ఆ మాలల్లో కనిపిస్తుంది. అదేంటి ఇలా తల వెంట్రుక వచ్చింది అంటే పువ్వులు కనీసం మాల కట్టేటప్పుడు కానీ కోసేటప్పుడు కానీ అవి వాసన కూడా చూడరనమాట. అంటే మూతికి వాసం అంటే ఒక మాస్క్ లాంటిది పెట్టేసుకుంటారు. అలా సమర్పించేవారు అంత పద్ధతిగా. అలాంటిది తల వెంట్రుక ఎలా వచ్చిందని ఇంకా ఆ రోజున వటపత్రి సాయికి మాలలు సమర్పించరు. సమర్పించకుండా వారు అయ్యో ఇలా జరిగిందేంటి అని చెప్పి ఇంటికి వచ్చి అసలు ఈ వెంట్రుక ఎలా వచ్చింది ఈ పువ్వుల మాలల్లోకి తులసి మాలల్లోకి అని చెప్పి అమ్మ గోదా పువ్వుల మాలల్లోకి వెంట్రుక వచ్చింది, అందుకని వెంట్రుక వస్తే స్వామికి సమర్పించకూడదు కాబట్టి నువ్వేమైనా ఆ మాలల్ని నేను అక్కడ పెట్టిన తర్వాత నువ్వేమైనా వాటిని తీసావా అని అడుగుతారు. అడిగితే అప్పుడు అమ్మ చెప్తుందనమాట. అంటే స్వామికి ధరించినప్పుడు ఎలా ఉంటుందో బాగుంటుందో లేదో అని నేను ఒకసారి వేసుకొని చూస్తున్నాను అని చెప్తే స్వామికి కొంచెం కోపం వస్తుంది. అదేంటమ్మా గోదా, మనము ధరించిన వాటిని స్వామికి ధరించడం ఎంత అపచారం, తప్పు కదా, అలా చేయకూడదు కదా, అయ్యో ఈరోజుకి మనం మాలను సమర్పించలేకపోయాం, ఇంకెప్పుడు అలా చేయకు అని చెప్పి కొంచెం మందలిస్తారు. మందలించి అయ్యో నాకు తెలియక చేశానే, సమర్పించకూడదా అని చెప్పి అమ్మ ఏం చేస్తుంది, ఏమి తినరు పెరియాళ్ళవారు. అమ్మ కూడా ఆ రోజున తినకుండానే పడుకుంటారు బాధతో. అయితే పడుకుంటే నిద్ర పడుద్ది. నిద్ర పెడితే పెరియాళ్ళవారికి స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో వటపత్రి సాయి సాక్షాత్కరించి ఆళ్వారే మీరు ఈరోజు మాలలు సమర్పించలేదేంటి అని అడుగుతారు. అడిగితే స్వామి మా అమ్మాయి తెలియక చిన్నతనంతో ఆ మాలల్ని తాను ధరించి అక్కడ పెట్టిన స్వామి, అవి తెలియక నేను రోజు నీకు సమర్పిస్తున్నాను, ఈరోజే నేను చూశాను ఆ వెంట్రుకలు ఉన్నాయని, అందుకే స్వామి నీకు సమర్పించలేదు అని చెప్తారు. చెప్తే అప్పుడు స్వామి ఏమంటాడు, మాకు మీ అమ్మాయి గోదా సమర్పించి ఇచ్చిన మాలలే మాకు ప్రీతికరం, రోజు ఆమెతోటి వాటిని సమర్పింపచేసి ఆ తర్వాతే మాకు తీసుకొచ్చి ఆ మాలల్ని సమర్పించండి. ఆ గోదా సమర్పించి విడిచి ఇచ్చిన మాలలే మాకు చాలా ప్రీతికరం అని స్వామి చెప్తాడు. చెప్తే అప్రీతికరం అని చెప్తే ఓ స్వామికి వెంటనే పెరియాళ్ళవారికి మెలకు వస్తుంది. అవునా ఏంటిది, ఇది అయితే అమ్మ నన్ను కాపాడటానికి కరుణించటానికి వచ్చిన తల్లి, మామూలు సామాన్యమైన పాప కాదు అని చెప్పి ఆ రోజు నుంచి నన్ను కాపాడటానికి వచ్చిన తల్లి అని ఆండాళ్ అని పిలుస్తారు. ఆ రోజు నుంచి అమ్మని ఆండాళ్ళని పిలుస్తూ ఉంటారు. అంటే నన్ను కాపాడే తల్లి అని అర్థం అనమాట. కాపాడటానికి వచ్చిన తల్లి అని ఆండాళ్ళని పిలుస్తారు. అప్పటి నుంచి స్వామికి రోజు అమ్మతో ధరింపచేసి ఆ మాలల్ని స్వామికి సమర్పిస్తారనమాట. అందుకే అమ్మని సూరికొడుత నాచ్యార్ అంటారు. అంటే తాను ధరించిన మాలల్ని స్వామికి సమర్పింపచేసింది అని. ఓకే, కొబ్బరి నూనె రాసుకొని నలుగు పెట్టడం కంప్లీట్ అయింది. జై శ్రీమన్నారాయణ. అభిషేకాన్ని మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను. జై శ్రీమన్నారాయణ.